ఇక విహారి పండుని కలిసి, నేను లక్ష్మి తన సొంత అన్నలా చూసుకునేది కదరా, నీకు అన్నీ చెప్పుకునేది కదరా, ఇంట్లో నుంచి వెళ్ళిన విషయం నీకు చెప్పలేదా అని విహారి అడుగుతాడు. ఏ విషయమైనా నాకు చెప్పుకునే నా చెల్లి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు నాకు చెప్పలేదు విహారి బాబు అని పండు ఏడుస్తాడు. తను నా భార్య అని ప్రపంచానికి చెప్పాలని నేను చూస్తే తనే డ్రైవర్కి చెప్పకుండా వెళ్ళిపోయింది. పద్మాక్షి, సహస్ర ఏమైనా అన్నారా? అంబికత్తయ్య ఏమైనా అందా అని విహారి అడిగితే, లక్ష్మి వెళ్ళిపోవడానికి ఎవరు కారణం కాదు విహారి బాబు, తన గదిలో ఇందాక ఈ లెటర్ దొరికింది అని విహారీకి ఇస్తాడు పండు. ఇక లక్ష్మి రాసిన లెటర్ విహారీ చదువుతాడు. పండు, యమున, చారుకేశవ, వసుధ విహారీలకు నమస్కరించి రాయనది ఏమనగా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు మీలాంటి మంచి మనుషులు నా జీవితంలోకి వచ్చారు, నన్ను ప్రేమగా చూసుకున్నారు. ఇక్కడికి వచ్చే వరకు ప్రపంచం అంటే ఏంటో నాకు తెలియదు. నాలో ధైర్యం నింపారు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని చెప్పారు. మీరిచ్చిన ధైర్యం వల్ల నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు కారణం కాదు. దయచేసి నా కోసం వెతకొద్దు. మీరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే నా చివరి వీడ్కోలు. ఇట్లు మీ కనక మహాలక్ష్మి అని రాస్తుంది. అది చదివిన విహారీ కనకం అని అరుస్తూ ఫుల్లుగా మందు తాగుతాడు. నా చెల్లి ఇక రాదు బాబు, మీరు కూడా ఇక తన జ్ఞాపకాలతో బతికేయండి అని ఏడుస్తాడు పండు. తను నా భార్యరా, తనకి నిర్ణయం తీసుకోమని ఎవరు చెప్పారు? తను లేని ఏడబాటు నేను భరించలేకపోతున్నాను అని విహారీ ఏడుస్తూ మందు బాటిల్తో తల బాదుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర విహారీ తనను కొట్టడానికి చెయ్యెత్తిన సీన్ని రికార్డు చేసుకుంటుంది. ఇక నుంచి అన్నీ ఇలాగే రికార్డ్ చేస్తాను. వీటన్నిటినీ పోగు చేసి ఏదో ఒక రోజు నాకు ఉపయోగపడేలా వాడుకుంటా అని అనుకుంటుంది సహస్ర. నువ్వంటే నాకు పిచ్చి బావా, నా పిచ్చి ముదిరితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. నన్ను పెళ్లి చేసుకొని ఆ లక్ష్మిని గర్భవతిని చేసి నన్ను మోసం చేశావు బావా, అదే మోసంతో నేను నిన్ను దక్కించుకుంటాను అని అంటుంది సహస్ర. ఇంతలో అక్కడికి వసుధ పాలు పట్టుకొని వస్తుంది. వసుధను చూసి సహస్ర షాక్ అయిపోతుంది. నా ఆలోచన అంతా బావ గురించే పిన్ని, ఎలా అయినా బావని మామూలు మనిషిని చేయాలి అని సహస్ర అంటుంది. ఇక విహార్ని తన తండ్రిని గుర్తు చేసుకుని మరోవైపు లక్ష్మి విహార్ని తన తండ్రిని గుర్తు చేసుకొని లక్ష్మి ఏడుస్తుంది. తన ఎదురుగా ఓ తండ్రి తన కూతుర్ని ప్రేమగా చూసుకోవడం చూసి ఏడుస్తుంది లక్ష్మి. ఇక బామ్మ వచ్చి, నీ గతం నాతో చెప్పమ్మా, అప్పుడే నీ బాధ పోతుందని బామ్మ అంటే, నా బాధ చెప్పుకుంటే తగ్గదు, ఎవ్వరు ఊహించని బాధ నాది, అది ఎలా చెప్పుకోను అని లక్ష్మి తనలో తాను అనుకుంటుంది. సరే అమ్మా, నిజం చెప్పకపోతే చెప్పొద్దు, కానీ ఈ టైంలో నువ్వు సంతోషంగా ఉండాలి. నీ పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళే చక్కగా చూసుకోవాలి. ఎక్కడున్నారో చెప్పు, దించుతాను అని బామ్మ అంటుంది. బామ్మ ఎన్ని ప్రశ్నలు వేసిన లక్ష్మి సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. కడుపు మీద చేయి వేసుకొని, ఈ బిడ్డ పుట్టే వరకే నా బాధ్యత, తర్వాత ఈ బిడ్డ ఆ ఇంటి వారసుడు, ఆ ఇంటికి వెళ్ళిపోతాడు, నాతో ఉంటే నా తలరాతే వీడికి వస్తుందని మనసులో అనుకుంటుంది లక్ష్మి. ఇంకా మరోవైపు యమున లక్ష్మిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పండు విహారిని తీసుకొని ఇంటికి వస్తాడు. యమున విహారిని ఆ పరిస్థితిలో చూసి చాలా కంగారు పడుతుంది. పండు యమునకు జరిగింది చెప్తాడు. లక్ష్మి లేకుండా నేను ఉండలేను. ఇది కొంప కాదురా, పెద్ద కుంపటి. ఇక్కడ నన్ను ప్రేమించేవాళ్ళు పెద్దగా లేరురా. నా కనకం ఇక్కడ లేదు, నేను వెళ్ళిపోతానురా అని అంటాడు విహారి. విహారి అరవకురా అని యమున ఏడుస్తుంది. విహారిని ఓ చోట కూర్చోపెట్టి స్నానం చేయిస్తుంది. బలవంతంగా యమున విహారికి తినిపిస్తుంది. ఇక పండు మనసులో, లక్ష్మి గురించి నాకేం తెలియదు, కానీ కడుపులో మీ వారసుని మోస్తుంది బాబు, అది నేను మీకు చెప్పలేను అని ఏడుస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.